గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఫర్టిలైజేషన్ మీన్ ఫలదీకరణ. సో ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఏంటంటే, ఇక్కడ ఓవరీస్ చేసాం కదండి. ఈ ఓవరీ లోపల క్రాస్ సెక్షన్ చేసినప్పుడు మీకు ఒక విషయం చెప్పాను ఇందులో. సో ఆ ఓవరీ ఏంటంటే ప్రైమరీ ఫాలికల్స్ కదండి, ఇది సెకండరీ ఫాలికల్స్ కదా, ఇది టెరిషరీ ఫాలికల్స్ కదా, ఇది ఓవలేషన్. సో ఈ టెరిషరీ ఫాలికల్ బ్లాస్ట్ అయ్యి ఈ లోపల ఉన్న ఓవరీ బయటకు వస్తుంది కదండి. సో ఇదే ఓవరీ పింక్ కలర్తో వేస్తున్నాను. ఇదే ఓవరీ ఏం చేస్తుందంటే, సో ఈ ఓవరీ ఈ ఫింబ్రియో ఉంది కదండి, ఫింబ్రియో ఈ ఓవరీ పైన ఓకే ఈ మసాజ్ లాగా అంటే మీన్ ఆ ఓవరీని ఏం చేస్తుంటే వచ్చిన ఓవలేషన్ని జాగ్రత్తగా ఏం చేస్తుంటే ఈ యొక్క ఫాలోఫియన్ ట్యూబ్స్ ఫనల్ నుంచి జాగ్రత్తగా ఎక్కడ తీసుకొస్తుంటే యాంఫులా రీజన్కి తీసుకొస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ యాంపులా రీజన్కి ఈ ఓవలేషన్ ఏదైతే ఉందో ఇక్కడ తీసుకొస్తుంది. మనం దీన్ని ఏమంటామంటే ఓవ్యులేషన్ అంటాం, ఓవ్యులేషన్. ఓకే అండి, మనం ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత జరిగే ప్రాసెస్ ఏంటి, ఓవ్యులేషన్ జరుగుతుంది అన్నాం. సో అంటే ఇక్కడ ఫస్ట్ ఒకసారి ఓవరీ ఏదైతే ఉందో ఒక ఓవరీ పనిచేస్తూ ఉంటుంది. ఒక ఓవరీ ఓవలేషన్ తీసుకుని వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్లో ఈ ఓవరీ తీసుకొచ్చింది అనుకోండి, సెకండ్ మంత్లో ఈ ఓవరీ తీసుకొస్తుంది, థర్డ్ మంత్లో ఈ ఓవరీ తీసుకొస్తుంది, ఫోర్త్ మంత్లో ఈ ఓవరీ తీసుకొస్తుంది. అంటే ఈ ఓవరీని తీసుకొచ్చేదాన్ని మనం ఏమంటామంటే ఆల్టర్నేటివ్గా జరిగే ప్రాసెస్ని మనం ఏమంటామంటే ఓవ్యులేషన్ అంటాం. ఇది ఆల్టర్నేటివ్గా జరుగుతుంది. అంటే ఇందులో ఉండే ఓవరీని సో ఒక సైడ్ జరుగుతుంది, రెండో సైడ్ ఒకవైపు జరుగుతుంది. సో దీన్ని మనం ఏమంటామంటే ఓవ్యులేషన్ అంటాం. సో ఇక్కడ రాశాను ఆల్రెడీ. సో ఈ ఓవ్యులేషన్ ఈ యాంపులా రీజన్ దగ్గర ఉండే సెల్స్ ఏంటి, కాలిమినర్ ciliated epithelium cells. కాలిమినర్ ciliated epithelium cells, ఇది ఓవలేషన్ కదా. సో అంటే ఇక్కడ 14th డే జరిగిన ఓవలేషన్ ఏదైతే ఉందో ఓకే ఈ ఓవలేషన్ ఇక్కడ వస్తుంది, యాంఫులా రీజన్ దగ్గరికి వస్తుంది. సో ఈ యాంఫులా రీజన్ దగ్గర ఉండే ఈ పార్ట్ మనం ఏమంటాం, ఇక్కడ ఉన్న సెల్స్ని కాలిమినర్ ciliated epithelium cells. సో దిస్ ఇస్ కాల్డ్ ఓవలేషన్. ఎప్పుడైతే స్పర్మ్ ఎంటర్ అయిందో దిస్ ఇస్ కాల్డ్ పిన్నిస్. ఈ పిన్నిస్లోకి వెజైనా ఎప్పుడైతే ఇంప్లమేషన్ అయిందో దిస్ ఇస్ కాల్డ్ దీన్ని ఏమంటామంటే ఇన్సెమినేషన్ అంటాం. ఇన్సెమినేషన్ మీన్ ఎంట్రోమేటెడ్ ద వెజైనా పినిస్. ఈ పినిస్ నుంచి ఎన్ని రకాలు వస్తాయంటే ఇంచుమించుగా స్పర్మ్స్ కదండి, ఫిజికల్ స్పర్మ్స్ ఈ పింక్ కలర్ వస్తుంది చూడండి, దిస్ ఇస్ కాల్డ్ స్పర్మ్స్. ఈ స్పర్మ్స్ వచ్చేప్పటికి ఎన్ని ఉన్నాయంటే 200 million to ఓకే 500 million వరకు స్పర్మ్స్ అని రిలీజ్ చేస్తుంది కదా. 200 million నుంచి 500 million వరకు స్పర్మ్స్ ఏం చేస్తుంది, రిలీజ్ చేస్తుంది. సో ఈ స్పర్మ్స్ అన్ని కూడా ఏమవుతాయి,
ఈ స్పమ్స్ అన్ని ఎలా అవుతాయి, ఇలా ట్రావెల్ అవుతాయి కదండి. ఈ ఓవులేషన్ ఈ స్పర్ము రెండు కూడా సైమల్టేనియస్గా రెండు కూడా ఒకేసారి ఓవులేషన్ ఇలా వస్తుంటే స్పర్మ్స్ అని ఒక రకంగా ఇలా వస్తుంది. అంటే మీన్ దిస్ ఈస్ కాల్డ్ ఓవులేషన్, దిస్ ఈస్ కాల్డ్ స్పర్మ్. ఏంటండి 200 million to 500 million the secretions of ejaculatory duct, the secretions of sperm ఎక్కడ వస్తుంది, ఇక్కడికి వస్తుంది కదండి. ఓవులేషన్ దగ్గరికి వస్తుంది కదా, ఎందుకంటే ఇక్కడ జరగాల్సింది ఏంటి, సో ఫర్టిలైజేషన్, ఫలదీకరణ జరగాలి. ఇప్పుడు ఈ ఓవులేషన్ స్ట్రక్చర్ ఆల్ట్రా స్ట్రక్చర్ చూసామనుకోండి, దీన్ని పూర్తిగా దీని నిర్మాణం చూసామనుకోండి ఏముంటుందంటే దిస్ ఈస్ కాల్డ్ సెకండరీ oocyte. ఓకే, అంటే నేను దీన్ని తీసి నేను విజిబుల్గా వేస్తాను. మనం దీన్ని ఏమంటాం, సెకండరీ oocyte. సో దీని చుట్టూ ఉండే లేయర్ని మనం ఏమంటాం, జాగ్రత్తగా చూడండి, దీని చుట్టూ ఉండే లేయర్ మనం ఏమంటాం, జోనా పెలిసిపోడా. అంటే మీరు జడ్పి దీని చుట్టూ ఉన్న మనం ఏమంటాం, ఈ ఓవరీ చుట్టూ ఉండే మెంబ్రెయిన్ ఏంటంటే పెరివైటిల్లర్ మెంబ్రెయిన్. మీకు ఎన్సీఆర్టీలో 3.5 బుక్ రిఫర్ చేసుకోండి కాబట్టి. దిస్ ఈస్ కాల్డ్ మనం ఏమంటాం, జోనా పెలిసిపోడా. ఇక్కడ ఉన్న సెల్స్ మనం ఏమంటాం, ఇక్కడ ఉన్న సెల్స్ మనం ఏమంటామంటే కొరానా రేడియేటా. ఇక్కడ ఉన్న సెల్స్ మనం ఏమంటాం, కరోనా రేడియేటా. సో మళ్ళా ఇక్కడున్న దీని చుట్టూ ఉండే సెల్స్ని గ్రాన్యులర్ సెల్స్ అంటాం. దీన్ని ఏమంటాం, గ్రాన్యులోసస్ సెల్స్ అంటాం. సో ఇక్కడ ఉన్నదాన్ని ఏమంటామంటే టీకా ఎక్స్టర్నా టీకా సెల్స్. వీటిని మనం ఏమంటాం, టీకా సెల్స్. దీన్ని టీకా एक्सटर्ना टीका इंटरना सेल्स. So this is called ovulation. ఇక్కడున్న దాన్ని నేను ఇక్కడ తీసుకొచ్చాను. సో ఒకసారిగా ఏమవుతుందంటే చూడండి, ఇక్కడున్న ఈ సెల్స్ని చూడండి, ఇక్కడ బ్లూ కలర్తో వేసాను, వేరే రెడ్ కలర్తో. దీన్ని యాంట్రమ్ అంటాం. ఈ స్పేస్ మనం అంటాం యాంట్రమ్. ఈ స్పేస్ మనం అంటాం యాంట్రమ్ అంటాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ సెల్స్ అన్ని కూడా బ్లాస్ట్ అయిపోయాయి. సో దీంట్లో ఉన్న ఓవరీ చుట్టూ ఉండే మెంబ్రెయిన్ ఏమంటాం, పెరివైటిల్లర్ మెంబ్రెయిన్. ఇది బ్లాస్ట్ అవుతుంది, సెల్స్ అన్ని బ్లాస్ట్ అయిపోతాయి. సో ఈ పింక్ కలర్లో ఉన్న ఓవరీ మాత్రం బయటకు వస్తుంది. ఓకే, దీని చుట్టూ కొన్ని స్పర్మ్ సెల్స్ ఉంటాయి కదండి. ఓకే, ఎప్పుడైతే ఈ స్పర్మ్స్ వచ్చాయో అంటే ఇలా వచ్చిన తర్వాత ఈ వెజైనల్ ట్రాక్ట్ దగ్గర ఉండే వాల్స్ ఏదైతే ఉన్నాయో, ఈ స్పర్మ్స్ని
స్పర్మ్, ఓకేనా, ఈ స్పర్మ్ ఓకే, ఈ యొక్క వచ్చిన ఈ స్పర్మ్స్ ఏదైతే ఉన్నాయో స్పర్మ్స్ అనేవి ఈ స్పర్మ్ యొక్క అంటే స్పర్మ్ యొక్క స్ట్రక్చర్ ఉంటుంది చూడండి ఒకసారి. ఇది స్పర్మ్ యొక్క స్ట్రక్చర్, దీని చుట్టూ ఉంటుంది లాస్ట్ మెంబ్రేన్ ఉంటుంది కదా. ఈ వాల్స్ యొక్క సిక్రేషన్ చేసే ఎంజైమ్స్ ఏదైతే ఉన్నాయో ఈ సరౌండింగ్ ప్లాస్మా మెంబ్రేన్ కూడా ఏమవుతుందంటే డిజాల్వ్ అయిపోతుంది, కరిగిపోతుంది. అంటే కార్బోహైడ్రేట్స్ కూడా కరిగిపోతాయి అండ్ ప్రోటీన్స్ కోట్ కూడా మొత్తం పూర్తిగా కరిగిపోతుంది. సో ఇదంతా కూడా పూర్తిగా దీని చుట్టూ ఉండే లేయర్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా పూర్తిగా డిజాల్వ్ అయిపోతుంది. సో ఈ స్పర్మ్స్ ఏమవుతుందంటే దిస్ ఈస్ కాల్డ్ యాక్రోజోమ్. ఈ యాక్రోజోమ్ ఇది రిలీజ్ అయిన దాంతో అంటే స్పర్మ్స్ అని కూడా ఎలా అవుతుంది కదా. సో ఇక్కడ ఏమవుతుందంటే లోపలికి వెళ్ళి ఒక స్పర్మ్ మాత్రమే ఏదైతే ఉందో ఒక స్పర్మ్ మాత్రమే ఏం చేస్తుందంటే ఈ సెల్స్ అన్నింటినీ తట్టుకొని గెంటుకొని వెళ్ళి ఓకే ఇక్కడ ఉన్న ఓవలేషన్తో కలుస్తుంది. అంటే ఈ ఓవలేషన్లో ఉండే ఈ యొక్క స్పర్మ్స్లో ఉండే న్యూక్లియస్ ఏదైతే ఉందో ఈ న్యూక్లియస్ని మేల్ స్పర్మ్ న్యూక్లియస్. సో ఓవరీలో ఉండే న్యూక్లియస్ని ఓవరీ న్యూక్లియస్ అంటాం. ఓకే, వెరీ కేర్ఫుల్లీ ఇది స్పర్మ్ యొక్క స్ట్రక్చర్ అండి. సో ఒకసారి పూర్తిగా వినండి. ఇక్కడ 14వ రోజున ఓవులేషన్ అనేది జరుగుతుంది కదా. ఈ ఓవులేషను యాంఫులా రీజన్ దగ్గరికి వచ్చింది. ఈ సీలిడెడ్ ఎపిథీలియం సెల్స్ ఏదైతే ఉన్నాయో ఈ ఫాలోపియన్ ట్యూబ్లో ఓవరీని ఇక్కడ వరకు తీసుకొస్తుంది. తీసుకొచ్చిన తర్వాత ఈ పిన్నిస్ నుంచి వచ్చే ఈ స్పర్మ్ ఏదైతే ఉందో ఈ స్పర్మ్ ఏం చేస్తుందంటే ఓవలేషన్ దగ్గరికి తీసుకొస్తుంది. సో ఈ ఓవరీ యొక్క స్ట్రక్చర్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఇంకో దిస్ ఈస్ కాల్డ్ ఓవరీ. దీన్ని ఏమంటామంటే సెకండరీ ఓసైట్ అంటాం. ఈ సెకండరీ ఓసైట్ చుట్టూ ఉండే ఇదంతా కూడా ఓవమ్, ఇదంతా కూడా దీని ఏమంటాం ఓవమ్ అంటాం. దీని చుట్టూ ఉన్నది జోనా పెలిసిపోడా పెలిసుడా జోనా పెలిసుడా. దీని చుట్టూ ఉన్నది బ్లూ కలర్తో వేసాం కదా దాన్ని కొరోనా రేడియేటా. దీని చుట్టూ ఉన్న సెల్స్ని మనం గ్రాన్యులోసా సెల్స్ అంటాం. ఈ స్పర్మ్స్ అన్ని కూడా దేన్ని రియాక్ట్ అవుతాయి, దీని చుట్టూ ఉన్న దానికి రియాక్ట్ అవుతాయి. ఒకటి స్పర్మ్స్ మాత్రమే ఈ లోపల ఉండే ఓవంతో ఢీకొట్టుకుంటుంది. ఢీకొట్టిన తర్వాత స్పర్మ్స్లో ఉన్న న్యూక్లియస్ ఇక్కడికి వస్తుంది. స్పర్మ్స్లో ఉండే న్యూక్లియస్ ఇక్కడికి వస్తుంది. ఓవరీలో ఉండే ఆల్రెడీ న్యూక్లియస్ ఉంటుంది. ఇక్కడ మైటోసిస్ జరిగిన తర్వాత 2 న్యూక్లియస్ ఫామ్ అవుతాయి. ఒక న్యూక్లియస్ మనం ఏమంటే ఫస్ట్ పోలార్ బాడీ అంటాం. ఇది ఇనాక్టివేషన్ కండిషన్ నుండి డిస్ట్రాయ్ అయిపోద్ది. ఓన్లీ ఇక్కడ ఉన్న 2 సెల్స్ మేల్ ప్రో న్యూక్లియస్ ఓవరీలో ఉండే ప్రో న్యూక్లియస్ అంటే N ఈజ్ ఈక్వల్ టు 2N. ఈ రెండు ఫ్యూజ్ అయిపోయి ఫర్టిలైజేషన్ జరగడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే, మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఫర్టిలైజేషన్ మీన్ ఫలదీకరణ. మేల్ స్పర్మ్స్ అండ్ ఓవన్ క్రాసింగ్ అంటే క్రాసింగ్ ద ఫర్టిలైజేషన్. ఇక్కడ స్పర్మ్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్పర్మ్స్ ఓవలేషన్ దగ్గరికి తీసుకొస్తాయి. ఈ ఓవలేషన్ వచ్చేప్పటికి అక్కడ ఉన్న సెల్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఏమంటారంటే సీలిడెడ్ ఎపిథీలియం సెల్స్ ఏదైతే ఉన్నాయో సీలిడెడ్ ఎపిథీలియం సెల్స్ నుంచి వచ్చిన ఓవలేషన్ ఏదైతే ఉందో ఆ ఓవలేషను సో దాని యొక్క స్ట్రక్చర్ ఇది. ఆ స్ట్రక్చర్ చూసినప్పుడు దానిలో ఉన్న
ఎన్ న్యూక్లియస్ మెయిన్ రిప్రొడక్టివ్స్ ఉన్న ఎన్ న్యూక్లియస్ రెండు ఫ్యూజ్ అయ్యి ఫర్టిలైజేషన్ జరగడానికి ఛాన్సెస్ ఉంది. సో ఇక్కడతో ఫర్టిలైజేషన్ అనేది కంప్లీట్ అయింది. టోటల్గా చెప్పాలంటే మేల్ గ్యామెట్స్ ఆర్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ ఫ్యూజ్ ద ఫార్మేషన్స్ ఆఫ్ జైగోట్. Okay, zygote mean male and a female fuse of the gametes called zygote. Very very most important. Tomorrow implementation, pinda pratisthapana.